ఆయన వాళ్ళిద్దరికి అంకితం చెప్పు బ్రదర్. దీంట్లో వీడియోలో పెట్టరంట. నాగరాజు నేను అప్పకు పోరా అటు సైడ్ ఉంటుంది. మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే వైఎస్ఆర్ మరణంపై అనుచిత థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనలో ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చుకోవాలి, పెద్దవారు అవ్వాలి, గొప్పవారు అవ్వాలి, సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక అయితే అందరికీ ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే అదేవిధంగా సమాజానికి మంచి పనులు చేయాలి, గొప్ప సంస్కరణలు తీసుకొని రావాలి. అప్పుడే దాన్ని గుర్తుపెట్టుకుంటారు కలకాలం ప్రజలు. ఇది జనరల్గా అందరూ చేయాల్సింది 90% పైకి వచ్చే వాళ్ళు ఫాలో అయ్యే ఫార్ములా. కానీ దీనికి ఇంకో పద్ధతి కూడా దొడ్డిదారి అనేటువంటిది ఒకటి ఉంది. మిగతా 10% ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు పక్కన వాళ్ళని చెడ్డగా చూపించాలన్నమాట. సో ఆటోమేటిక్గా పక్కన వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు ఎలివేట్ అవుతారనేది వీళ్ళ తాపత్రయం. ఆ మార్గాన్నే ఇప్పుడు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఫాలో అవుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు గత 3 సార్లు కూడా పరిపాలనలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇలాంటి ఫార్ములాను ఇంత దారుణంగా ఎప్పుడూ అమలు చేసిన విధంగా లేదు. ఎందుకంటే ఏ విషయం సందర్భ సమయం లేకుండా వైఎస్ఆర్ గారి మరణాన్ని తీసుకురావడం, అక్కడ ఏమి ఇల్లేదో చూసినట్టు అక్కడ ఉన్న వారందరూ ఏమి జరగలేదు, అలాంటిది ఏమి లేదు అని చెప్పి అక్కడ ఉన్న నాయకులందరూ పదే పదే చెప్పినా కూడా మళ్ళీ దాని సమయ సందర్భం లేకుండా తీసుకొచ్చి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఈ విధమైనటువంటి కలాపాలు అనేటివి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. గత 2 రోజుల కిందట ఇదే ఆయన అలియాస్ బోసుడీకే పట్టాభి అనే ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ సందర్భం తెలియదు. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఒక పార్టీకి సంబంధించిన అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అనే ఒక గౌరవం కూడా లేకోకుండా వాడు నీచుడు, దుర్మార్గుడు, మనిషే కాదు, ఒక ధనాశ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఇంకా వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి మళ్ళీ సునీతమ్మ గారిని జుట్టుబట్టి బయటికి గెంటేసినాడని చెప్పి చెప్పడం. ఆల్రెడీ ఒక కేంద్ర నివేదికే ఇచ్చింది, ఏమని, మద్యపానంలో ఎలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి మరణాలు జరగలేదు, కల్తీ మద్యం అని చెప్పి ఎలాంటి మరణాలు ఒకటి కూడా జరగలేదని చెప్పినా కూడా మళ్ళీ కల్తీ మద్యం తాగి అందరినీ చంపేసినాడు, అందరి మంగళసూత్రాలు తెంపినాడని చెప్పి ఒక డిబేట్లో చెప్పడం అనేటువంటిది నిజంగా వాళ్ళ నీచ సంస్కృతికి అదొక ఆధారం. అదేవిధంగా తిరుపతికి సంబంధించిన ఒక ఆవిడ సుభాషిణి అని చెప్పి ఆమెకు మరి పేరు వాళ్ళు పొరపాటున పెట్టినట్టున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, ముందు తెలియదేమో ఈమె గురించి. సుభాషిణి అంటే ఏంది, మంచి మాటలు చెప్పే వ్యక్తి అని అర్థం. కానీ ఆమె నోరు తెరిస్తే దుర్భాషిణే, నోరు తెరిస్తే అడ్డగాడిదలు తప్ప ఆమెకు వేరే మాటలే రావట్లేదు. సో అందుకని ఇప్పుడైనా ఆమె పేరు మార్చి దుర్భాషిణి అని పెడితే మంచిది. ఈ విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలను కవింపు చర్యలకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు మానుకోవాలి. ఇప్పటికైనా కూడా 164 సీట్లు ఇచ్చి మీకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు. మీకు అసలు 11 సీట్లను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకున్నటువంటి ఆ మెజారిటీని బట్టి చూస్తే. కానీ మీరు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాల్సింది పోయి ఎంతసేపు ప్రతిపక్షాన్నే పట్టించుకుంటా ఉన్నారు. ప్రతిపక్షం 11 సీట్లకు ఎందుకు అంత భయం వస్తుందో మాకు అర్థం కావడంలే.
అసలు వేరే వాళ్ళు అయితే 11 సీట్లను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పరిపాలన సాగిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మెజారిటీ మీద నమ్మకం లేదో, ఆ పరిపాలన మీద నమ్మకం లేదో, ప్రజలకు మంచి చేయాలనే మనసు లేదో మరి తెలియదు. కానీ రెండో మార్గాన్ని ఎంచుకొని ఈరోజు ముందుకు పోతూ ఉన్నాడు. సో ఇలా ఇప్పటికైనా తన కార్యకర్తలను కంట్రోల్లో పెట్టుకొని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చెప్పి ఇతో పలుకుతా ఉన్నాం.